హలో. పర్లేదు బాబాయ్. వ్యూవర్స్, అసలు ఇవాళ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే నెట్ఫ్లిక్స్లో కురుక్షేత్ర అనే ఒక సిరీస్ రిలీజ్ చేశారు. మ్యాక్సిమం చూసిండే వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. మధ్యాహ్నం నుంచి నేను దాని మీద ఫుల్ ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నా. అసలు ఆ సిరీస్ ఎందుకు తీశాడు? ప్రమోట్ చేయడానికి తీసాడా లేకపోతే డిగ్రేడ్ చేయడానికి తీసాడా అనేది తెలియట్లే. అతను అడిగే క్వశ్చన్స్ అనేవి రాంగ్గా ఉన్నాయా లేకపోతే జరిగిన సంఘటనలు ఎక్కడైనా సేకరించి తీసాడా అనేది నాకు క్లియర్గా తెలియదు. నేను విన్న చాగంటి గారి ప్రవచనాలు కానీ వీటన్నిటిలో నేను విన్నది ఒక మహాభారతం. అది థాట్స్లో జస్ట్ ఆయన చెప్తుంటే వింటుంటేనే మనకు గూస్ బంప్స్ వస్తాయి. కానీ ఇక్కడ నాకేమనిపించిందంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళని ఎవడైతే దీన్ని లేపుతున్నాడో ఆయన కొట్టాలనిపించింది. ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు ఇది తెలియట్లేదు. వీటి నిజంగా చూసి చేస్తున్నాడా లేకపోతే వేరే ఎవడైనా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్లో ఎవడో ఒకడు ఇట్లా పెట్టేశాడు, అభిమన్యుడిని ఇలా ఎలివేషన్ చేసేసి పెట్టేశారు అన్నట్టు పెట్టి ఈడు పెడుతున్నాడా అనేది నాకు తెలియట్లేదు. లేకపోతే డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తున్నాడో తెలియట్లేదు. నేను రియాలిటీగా ఎపిసోడ్లోకి వెళ్ళి నేను కూడా అలాగే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రియాలిటీలోకి వెళ్ళి సిరీస్ మొత్తం కూర్చొని నిదానంగా కురుక్షేత్ర కదా బాగా తీస్తారేమో, మన రాజమౌళి కంటే ముందర అందరు తీసేస్తున్నారు, సరే ఎలా తీశారో చూద్దామని చెప్పేసి వెళ్ళి అక్కడ చూశాను. చూస్తే నాకు ఎపిసోడ్కి నాకు తెలియకుండా ఏదో ఇదేంటిది రాంగ్గా వెళ్తుంది అనిపించింది. క్లైమాక్స్లో ఆడ ఒక మాట అన్నాడు. అంటే ధర్మరాజు, ఇది మనకు అందరూ తెలిసిన స్టోరీ. ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అశ్వధామ అతహ సంథింగ్ ఏదో అంటాడు. దాని తర్వాత కుంజర అంటాడు. అంటే మనిషి కాదు ఏనుగు అని. అక్కడ వాడు అడిగిన క్వశ్చన్ ఉంటుంది చూసారా, అది విన్నప్పుడే నాకు ఏదో తెలియని ఒక బ్యాడ్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకు తీశాడు ఈ సిరీస్? సో ఇక్కడ ధర్మ మార్గాన్ని కృష్ణుడు ఒక పక్క చెప్తూ అతను క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే అక్కడ సత్యం చచ్చిపోయింది కదా ఇంకా దేనికి యుద్ధం అన్నట్టు అడుగుతున్నాడు. ఒక సత్యవాదిని చంపేశారు, ఇంకా దేనికోసం యుద్ధం అనే ఒక క్వశ్చన్ అడిగాడు. నాకు అర్థం కావట్లేదు. నువ్వు ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు క్లియర్ స్టేట్మెంట్తో ప్రమోట్ చేయి. నువ్వు సగం చూపించి ఇప్పుడు ఎవడైనా జెన్జీ కిడ్డో లేకపోతే ఈ పురాణాల గురించి క్లియర్గా తెలియనోడు నువ్వు అడిగిన క్వశ్చన్నే రేపు పొద్దున మమ్మల్ని అడుగుతాడు తిరిగి. మేము సమాధానం చెప్పాలి కదా. మా దగ్గర సమాధానం ఉంది. నువ్వు సిరీస్ మొత్తం చూపించు, వాడికి అప్పుడు డౌట్ వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేస్తే మేము ఆన్సర్ చేయగలుగుతాం. కానీ నువ్వు అసలు ఎందుకు చేసావు? డబ్బులు చేసుకోవాలనుకుంటే వేరే ఏమన్నా సినిమాలు చేసుకోవచ్చు కదా. దీని మీదకి తీసుకొచ్చేసి దీని మీద డబ్బులు సంపాదించుకుంటా దాన్నే నువ్వు క్వశ్చన్ చేసి ఒక క్లియర్ పాయింట్లో నాకు అనిపించింది, నువ్వు నిజంగా డబ్బుల కోసం తీసావా లేకపోతే దీన్ని డీప్రమోట్ చేద్దాం మహాభారతాన్ని ఎవరు చూడకూడదు అన్నట్టు ఏమన్నా చేసావా అనేది నాకు అర్థం కాదు. నాకైతే ఆ ఫీలింగ్ కలిగింది కాబట్టే నేను మహాభారతం గురించి నాకు మొత్తం తెలిసి నేను చెప్పట్లేదండి. నాకు తెలిసినంతలో అక్కడ జరిగిన కొన్ని పాయింట్స్ మీరందరూ ఎవరైనా కానీ జియో హాట్స్టార్లో ఉంటుంది మహాభారత్ అని, ఆడు తీసుంటాడు. ఒక్కసారి అది చూడండి ఫస్ట్ వెళ్ళి. మహాభారతం అంటే ఏంటి, ఎందుకు, ఎలా తీయాలి, ఈ కురుక్షేత్ర యుద్ధం ఆడి దగ్గర ఎపిసోడ్లు ఉంటాయి. ఒకసారి అది చూడండి, తర్వాత ఇది చూడండి. మీకు కానీ చిరాకు రాకపోతే మీరు నెట్ఫ్లిక్స్ వాడిని క్వశ్చన్ చేయకపోతే మళ్ళీ తిరిగి ఇక్కడే ఉంటుంది ఈ వీడియో. నేనైతే డిలీట్ చేయను. వచ్చి నా కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి, నువ్వు తప్పుగా చూస్తున్నావు వాళ్ళు కరెక్ట్గానే తీశారంటే మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను నాదే తప్పు అని ఒప్పుకుంటాను. ఆ సిరీస్ ఇంకా చూడాల్సిన అవసరం లేదండి. మీరు చూస్తే మీరు నిజంగా మహాభారతం తెలిసినట్లయితే మీరు కోపంగా ఫీల్ అవుతారు. అలా తీసాడు. కొన్ని పాయింట్స్ అనేటివి అయితే ఇల్లాజికల్గా కలిపేశాడు. ఆడేదో అనుకున్నాడు, అదంతా కలిపాడు పెట్టేసినట్టున్నాడు. అభిమన్యుడు ఎంత ఘోర యుద్ధం చేసి, అంటే ఆ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది, అతన్ని ఆపమని చెప్పేసి అర్జున్ని బయటికి తీసుకెళ్ళడం. అంటే ఒక చిన్న ఎలిమెంట్స్ తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తే క్వశ్చన్ చేస్తున్నాడు. నాకు ఆ సిరీస్ మీద అందుకే కోపం వచ్చింది. మీకు చెప్పే పాయింట్ ఏంటంటే మీకు తెలిస్తే తీయండి, లేకపోతే అసలు దాన్ని టచ్ చేయకండి. మాకు తెలిసిన మాకు ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు, ఇలా మా పురాతనాల గురించి చెప్పేవాళ్ళు, ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ వాయిస్లు వినేసి మేము ఎంటర్టైన్ అవుతాం. మీరు డబ్బుల కోసం అని చెప్పేసి ఇలా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ చేస్తుంటే ఎవరు కామ్ ఉండరండి. ఏదో ఒకరోజు మీకు తిరిగి ఈ క్వశ్చన్ వస్తుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? అంటే మహాభారతాన్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు, అక్కడ ఎవరో చేస్తున్నారు అన్నట్టు పెడుతున్నారు. పూర్తిగా చదవండి.
క్లియర్ అని తెలిస్తేనే అప్పుడు దాని మీద తీయండి, లేకపోతే తీయకండి. వేరేటివి తీసుకోండి, దాంట్లో వస్తాయి కదా డబ్బులు, దీని మీద పెట్టుకొని మళ్ళీ దాన్నే క్వశ్చన్ చేయడం ఎందుకు? అది నాకు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటో మీరు కూడా చూసున్న వాళ్ళైతే మీకు నచ్చుంటే మీకు కామెంట్ పెట్టండి. నేనేమైనా రాంగ్గా ఆలోచిస్తున్నాను, నేను సరిదిద్దుకుంటాను. అది చెప్దామని ఈరోజు వీడియో పెడుతున్నాను. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.